హాయ్ ఫ్రెండ్స్ అండ్ పిల్లలు కూడా చాలా రోజులుగా నేను ఒక ప్రక్రియ చేయాలనుకుంటున్నాను. పోతన పద్యాలు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే వేమన పద్యాలు మనకు తెలుసు, మీరు వినే ఉంటారు. నేను మళ్ళీ కొన్ని పెట్టాను కూడా కదా. సో ఇప్పుడు నేను పోతన పద్యాలు కొన్ని మీకు వినిపించి వాటి తాలూకా అర్థం కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది నేనే తీసుకున్నానంటే ప్రహ్లాద చరిత్ర. అయితే మీకు ప్రహ్లాద చరిత్ర తెలుసు. హరినామాన్ని, హరికీర్తనని, హరిభక్తిని వదలమని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వేధిస్తాడు. కానీ ప్రహ్లాదుడు, నీకు తెలియదు నాన్న, ఇందులో ఉన్న మాధుర్యం ఏంటో నీకు తెలియదు, నన్ను ఎందుకు వదిలేయమంటావు నువ్వు, నీ నామకీర్తన ఎందుకు చేయమంటావు నాకు అని చెప్పి ప్రహ్లాదుడు తండ్రితో వాదనకు దిగుతాడు. అది ఇక్కడ పద్యం. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాది అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఇది పద్యం. దీని తాత్పర్యం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది కన్న తండ్రికి ప్రియనందనుడికి జరిగిన సంభాషణ ఈ పద్యంలో చూపిస్తుంది. కొనయాడదగిన గుణశీలములు గల ఓ కన్న తండ్రి, నా మాట విను. చక్కని మందార పువ్వులోని తీయని తేనె త్రాగడానికి అలవాటు పడిన తేనెటీగ మొద్దువారిన పువ్వుల వైపు వెళ్తుందా? నిర్మలమైన గంగా తరంగ తుంపరుల వీచికలకు అలవాటు పడిన రాజహంస మామూలు ఏటు ఒడ్డుకి పోతుందా? కోకిల ఎర్ర రంగు గల లేత మామి చిగుర్లు తిని మత్తెక్కి గట్టిగా కూస్తుంది. అలాంటి గండు కోకిల ఎడారి చెట్లని ఆశ్రయిస్తుందా? అలాగే ఆ మహావిష్ణువు యొక్క పాదార విందాలను సదా ధ్యానించి మత్తులో శరీరమే మర్చిపోయే అవస్థ పొందే చిత్తము ఇతరుల వైపు పయనించదయ్యా. ఎందుకిన్ని మాటలు చెబుతావు? నా చిత్తం ఎల్లప్పుడూ హృషికేశు సన్నిధినే ఆశ్రయిస్తుంది. ఒకే పదార్థం సందేహాస్పదంగా ఉంటే మనస్సు అనబడుతుంది. అది నిర్ణయం తీసుకుంటే అదే బుద్ధిగా మారుతుంది. ఆ బుద్ధే పరాకాష్ఠ చెంది తేలేదా పరపక్వ స్థితికి వస్తే చిత్తము అనబడుతుంది. యోగం అంటే పతంజలి మహర్షి నిర్వచనం చూడండి. యోగం చిత్త వృత్తి నిరోధ అని. ఇట్టి చిత్త వృత్తి నిరోధంతో హరిచరణాలను ఆరాధిస్తే మోక్షానికి దారి తీస్తుంది. ఇది ఈ పద్యంలోని అర్థం. ఇలాగా కొన్ని పద్యాలు పెడతాను. మీరే చూడడం కాకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నేను అడగలేదు, అలాగని మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కొంతమంది చూస్తారు అంతే. మన పురాతన కాలం నుండి వస్తున్న పద్య, గద్య, వచన, కవితలు కానీ ఇలాగా మనం 10 మందితో పంచుకున్నప్పుడే మన భాషకి మనం
ఎంత విలువిస్తున్నామో అన్నది అర్థమవుతుంది. ఓకే.